హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ తల్లి వ్లాగ్స్. ఈరోజునండి నేను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్స్ కావాలని అడుగుతున్నారనేసి మేమైతే స్నాక్స్ రెడీ చేస్తున్నామండి. ఎప్పటిలాగానే శనగపిండితో కాకుండా మినపగుళ్ళతో కూడా జంతికలు అయితే చేస్తున్నారు కదండి. నేను కూడా ట్రై చేశానండి. చాలా రుచిగా అయితే వచ్చినాయండి. ఫస్ట్ మనము మినపగుళ్ళని తెల్లటి గుళ్ళు అవి సాయి పప్పు అంటారు కదా, వాటిని తీసుకొని ఒక అరకిలో తీసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలండి. ఫుల్గా మంచిగా వేగించేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచి సువాసన వస్తుందండి. ఆ స్మెల్కి అనిపిస్తుంది. అవి వేగిన తర్వాత అవి వేగుతుండగానే పక్కన నూనె మనం కాసుకుని పెట్టుకోవాలండి. వేడి చేయడానికి రెడీగా ఉంచుకోవాలి. నేనైతే పొడి చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. వాటిని కొలత అయితే నేను క్లిప్ మిస్ అయింది. వరిపిండు అది మిక్సీ చేసుకున్న తర్వాత జంతికలు వేసుకోవడానికైతే కలిపి 2 అవర్స్ అలాగ నానబెట్టుకుని ఉంచుకున్నామండి. పిండి చక్కగా మంచిగా నానిందండి. తర్వాత జంతికలు వేసుకోవడానికైతే జంతికలు ఆకు పొడుకుంటుంది కదండి, జంతికలు వేసుకున్నది దాంట్లోకి మనం తీసుకొని, అలాగే పైన ఇంకోటి ఉంటుంది వత్తడానికి, జంతికలు వత్తడానికి. అవి రెడీగా పెట్టుకుని ఈ లోపల మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆయిల్, అది హీట్ ఎక్కిపోయిందండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం వేసి చూస్తే వీటెక్కిందా లేదని తెలుస్తుంది. అలా వేసి చూసామండి మేము. తర్వాత జంతికలు కూడా వేసామండి. కొంచెం చిన్నగా అయితే ఫస్ట్ వేసుకుని ఎలా వస్తున్నాయి అనేసి చూడాలండి. అవి కొంతసేపు వేగనివ్వాలి. 5 మినిట్స్ అలా వేగనిస్తూ ఉంటే అవి మనం తిప్పుకోవడానికైతే ఇలాగా ఈజీగా వస్తుంది, విరగకుండా వస్తుందండి. చిన్నగా గరిటెతోటి మెల్లగా తిప్పుతూ ఉండాలండి. చూడండి చాలా బాగా అయితే వచ్చినాయండి. అవి గోల్డెన్ కలర్ లాగా వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అవి నూనె అంతా వాడిన తర్వాత మనం వేరే దాంట్లోకి అయితే తీసుకోవచ్చండి. ఎప్పుడు తినేటువంటి ఆ యొక్క మనం శనగపిండి ఎప్పుడు తింటూ ఉంటాం కదా, అది కాకుండా ఇలాగ కొత్తగా ట్రై చేయండి. మేమైతే ట్రై చేసాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. చక్కగా కరకరలాడుతూ ఉన్నాయి. గోల్డెన్ కలర్లోకి చాలా బాగున్నాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి.